సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టె కొనుక్కున్నాను. ఫస్ట్ టైమా? ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను. ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంట పడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంట పడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంటుగా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. ఆల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలో వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా, మాట్లాడినా, తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? అమ్మయ్య. ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు. వెళ్ళు. అలాగే సార్. మ్మ్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకి రాను. వెళ్ళు. ఫుడ్ ఫుడ్ వెళ్ళు. జంప్. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్. సారీ లేట్ అయింది. నో వెయిట్ చేయడంలోని థ్రిల్ ఉంది. ఓ మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోట్తో చెప్పండి. నో భాష కందని భావాలు ఎన్నో ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ ఎన్ని ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. ఓకే ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే రెడీయా? రెడీ. 1 2 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధి చుట్టుంది పెదవి. ఆర్డర్ సార్.
చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా.